నిజం. మనకి తక్కువ మాట్లాడతారు. మన అవగాహనలో ఒక పొరపాటు ఏంటంటే సరదాగా ఉండకపోతే కోపంగా ఉన్నట్టు కాదు మనం అనుకుంటాం. చలుక్తులు వేస్తూ ఉండకపోతే ఆయన కోపంగా ఉంటారు అంటాం. ఈ సరదాకి కోపానికి మధ్యలో గాంభీర్యం అనేది ఒకటి ఉంది. అంటే అవసరమైతేనే మాట్లాడటం. ఆ చలుక్తి ఏదైనా అవసరమైతేనే వేస్తాం. పనిగట్టుకుని నవ్వించడానికి వేస్తే కృత్రిమంగా ఉంటుంది. అది సహజంగా రావాలి. కోపమైనా రావాల్సిందే కదా. ఆ సహజ స్థితికి భిన్నంగా కృత్రిమంగా మనం ఉంటే తెలిసిపోతూనే ఉంటుంది ఎదుటి వాళ్ళకు కూడా. ఆ గాంభీర్యం అనేది ఒకటి ఉంది. ఆధ్యాత్మికతలో గాంభీర్యం చాలా ముఖ్యమైన విషయం. శంకరాచార్య స్వామి శివానంద సభ చెప్తారు, గాంభీర్యం పరికాపదం ఘన ధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమ శాప్తపదం అంట. భగవంతుడు మన మనస్సులో ఎప్పుడు ఉంటాడంటే గంభీరంగా ఉంటాడు. గాంభీర్యం అంటే లోతైన విషయం. సముద్రం గంభీరం అంట. సముద్రానికి గంభీరం. హిమాలయం గంభీరం అనరు, హిమాలయం ఉన్నతం అంట. ఎత్తు. సముద్రం గంభీరం, లోతైంది. సముద్ర గాంభీర్యం అంట. ధైర్యం వస్తే మేరుపర్వతం చెప్తాం. లోతుతైన తత్వం అయితే గాంభీర్యం అని చెప్తాం. నిజానికి నాకు తెలిసి నాకు లేనిది ఆ గాంభీర్యం. నాకు ఆ గాంభీర్యం అలవాటు లేదు. కానీ ఈ మధ్య ఒక 7-8 ఏళ్లుగా నేను అలవాటు చేసుకుంటున్నాను.